హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. మనం ఎద్దనపూడి సులోచన రాణి గారి మధుర స్వప్నం అనే నవల వింటున్నాం కదా. కథ ఇలా ముందుకు వెళ్తుంది. కొంతమంది మనుషులు వ్యక్తిత్వాలు ప్రచండ సూర్యుడిలా వెలిగిపోతుంటాయి. ఆ వెలుగులో వారి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా వెలుగులోకి వచ్చేస్తారు. అనుకోని ప్రత్యేకత ప్రాధాన్యత వచ్చేస్తుంటుంది. కృష్ణ విషయంలో కూడా అంతే జరిగింది. కళ్యాణి రావడంతో అతని జీవితంలో స్తబ్దత మాయమైంది. ఉన్న ఇబ్బందులు తీక్షణమైన సూర్యకాంతి సోకిన మంచి తెరల్లా విడిపోసాగాయి. కళ్యాణిని అతను పేషెంట్గా స్వీకరించడం వల్ల అతను వీలైనంత ఎక్కువగా ఆమె సమక్షంలో గడపాల్సిన అవసరం కలుగుతూ వస్తోంది. కృష్ణలో ఉన్న మంచితనానికి ముగ్ధుడైన రాజారాం గారు తన స్నేహితులకి కృష్ణ మంచి డాక్టర్ అని చెప్పడంతో అతనికి కేసులు సులభంగా రాసాగినాయి. చిత్ర విచిత్రంగా ఉండే వారి ధోరణి కృష్ణకి గమ్మత్తుగా ఉండేది. అందరూ డబ్బు ఉన్న వాళ్లే. డబ్బుతో పాటు మనుషులకి గుండెపోటు, రక్తహీనత, ఆకలి లేకపోవడం కూడా వస్తాయని వాళ్ళని చూస్తుంటే అనిపించేది. ప్రతి చిన్న విషయంలోనూ ఆదుర్దానే. ఈ ఆదుర్దా అనే రాక్షసు కోరల్లో చిక్కి నలిబిలి అవుతున్నామని వారికి తెలియదు. ఆ రోజు కృష్ణ బాత్రూంలో స్నానం చేస్తూ కూనిరాగం తీస్తున్నాడు. ఇంతలో ఫోన్ గనగన మోగింది. రాధ వెళ్ళి తీసింది. ఫోన్లో విన్న రాధ వెంటనే పరిగెత్తుకు వచ్చి గబగబా బాత్రూం తలుపులు బాదింది. ఏవండి, అంజయ్య గారికి హార్ట్అటాక్ వచ్చిందట, మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు, వారి అబ్బాయి ఫోన్ చేశాడు. వస్తున్నా. అప్పటి వరకు కృష్ణ చెంబుతో నీళ్లు పోసుకుంటున్న వాడల్లా గభాలన బకెట్ ఎత్తి ఒక్కసారి నెత్తిమీద గుమ్మరించేసుకొని టవల్తో గబగబా తుడిచేసుకొని బయటికి వచ్చేశాడు. రాధ ఫోన్ పట్టుకుంటే అతను ఫోన్లో మాట్లాడుతూ అంజయ్య గారి కొడుకు చెప్పినది వింటూనే బట్టలు వేసుకున్నాడు. ఇప్పుడే వస్తున్నా, మీరేం కంగారు పడకండి అంటూ అతడు వెళ్ళిపోయాడు. రాధ అతనిని పంపి తిరిగి వచ్చింది. టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ కోసం పెట్టిన ఇడ్లీ, కాఫీ దీనంగా చూశాయి. రాధ వాటిని చూడగానే ప్రాణం బూసురుమనిపించింది. కృష్ణకి ఇడ్లీలో అల్లం చట్నీ అంటే మహా ఇష్టం. ఆ రోజు ఆ చట్నీ ఉందని వినగానే బాత్రూంలోకి వెళ్ళబోతూ గభాలన స్నానం చేసి వచ్చేసి డజన్ ఇడ్లీలు తినేస్తా ఉండు అన్నాడు. రాధ నిట్టూర్చింది. తను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. కృష్ణ తినకుండా వెళ్ళాడు. రాధకు కూడా తినబుద్ధి కాలేదు. రాధ బ్రేక్ఫాస్ట్ గిన్నెలు తీసేసి పనిమనిషికి ఇచ్చేసింది. మధ్యాహ్నం అయ్యింది. రాధ దిండుగలేపు మీద రంగు దారాలతో కుడుతూ మాటిమాటికి గడియారం చూస్తోంది. 1 గంట దాటుతోంది. అంజయ్య గారికి ఎలా ఉందో కృష్ణ పత్తాలేడు. ఇంతలో ఫోన్ మోగింది. కృష్ణ చేశాడు. రాధా, నేను ఇంటికి రాలేను, నువ్వు భోజనం చేసేయి. మా రాధ మంచిది, బంగారు తల్లి చెప్పినట్లు వింటుంది. అది కాదండి, మీరు ఉదయం కూడా రాధ ఏదో చెప్పబోయింది. కానీ అప్పటికే ఫోన్ కట్ అయింది. రాధ వచ్చి ఒంటరిగా భోజనానికి కూర్చుంది. కానీ సహించలేదు. కృష్ణకి ఈ మధ్య ప్రాక్టీస్ బాగా పెరిగింది. రాజారాం గారి పరిచయం మూలంగా అతని పరపతి పెరిగింది. కృష్ణ ఓ క్లినిక్ ఓపెన్ చేశాడు. చూస్తుండగానే అతని రాబడి పెరగసాగింది. ఇంట్లోకి ఫ్రిడ్జ్, టీవీ, తివాచీ లాంటి ఖరీదైన సామాన్లు రాసాగినాయి. అవి తెచ్చినప్పుడు అతను ఎంతో ఉత్సాహంగా చిన్నపిల్లాడిలా, రాధా, ఈ ఫ్రిడ్జ్ ఎక్కడ పెడదాం, ఈ టీవీ బెడ్రూమ్లో అయితే బాగుంటుంది కదూ అంటుంటే రాధ కూడా అతని ఉత్సాహంలో భాగం పంచుకుంటూ ఇంట్లో ఆ సామాను సర్దేది. ఇంటికి ఫోన్ వచ్చిన రోజున రాధ ఎంత సంబరపడిపోయిందో. దానికి లేసుగుట్టిన గుడ్డ వేసి అలంకారం చేసి అమర్చి దానివైపు అపురూపంగా చూసింది. కానీ రాధకి ఆ ఫోన్ మీద అభిమానం అట్టే రోజులు నిలవలేదు. అది ఉదయం లేచినప్పటి నుంచి ఒకటే గనగన మోగుతూనే ఉంటుంది. అతన్ని క్షణం కూడా స్థిమితంగా కూర్చోనియ్యదు. కడుపు నిండా నింపాదిగా అన్నం తిననీయదు. రాధతో ఏకాంతంగా హాయిగా మాట్లాడనీయదు. స్నానం చేస్తున్నా అతను మాట్లాడాల్సిందే. నిద్రపోనీయదు. అహర్నిశలు అతన్ని ఊపిరాడనీయకుండా వెంటాడుతూనే ఉంటుంది. ఒక్కోసారి రాత్రివేళ రాధ అతని సుఖ పరిష్వంగంలో హాయిగా ఉన్నప్పుడు ప్రతాపంలా గనగనమంటూ మొదలవుతుంది. కృష్ణ ఫోన్ తీశాడంటే వేరే మనిషి అయిపోతాడు. పేషెంట్ పలకరిస్తే అతనిలో ప్రేమికుడు మాయమై డాక్టర్ కనిపిస్తాడు. రోగుల దగ్గర నుండి ఫోన్ వస్తే చాలు, ఇక అతనిని ఎవ్వరూ ఆపలేరు. రాధకి కృష్ణ ఇలా బిజీ అవ్వటం చూస్తే ఎలాగో ఉంది. కృష్ణకి బాగా ప్రాక్టీస్ ఉండాలి. డాక్టర్గా అతని వల్ల ఎంతో మందికి ఉపకారం జరగాలి. ఇది రాధ నిండు మనసుతో కోరుకునే కోరిక. కానీ అతను తనకి దగ్గరగా ఉండాలి. ఇది రాధ ఆశ. ఈ రెండూ కుదరవు అంటాడు అతను. దోసపాడు పల్లెటూరు కాబట్టి, ప్రాక్టీస్ తక్కువ కాబట్టి నీ ఎదురుగా ఉండగలిగాను. ఇప్పుడు అలా కుదరదు అంటాడు. రాధకి ఎలాగో ఉంటుంది.
ఒక్కోసారి అతను క్లినిక్కి హడావుడిగా పరిగెత్తుతూ ఉంటే భుజం మీద చేయి వేసి ఆపి, ఏమండి, ఈ ఇల్లు, దాంట్లో నేను మీకు గుర్తుంటానా అని బేలగా అడిగేది. అతను రాధ బుగ్గ గట్టిగా గిల్లి, పిచ్చి రాధ, ఈ గుండెలు కొట్టుకునేదే నీ జ్ఞాపకాలతో అనేవాడు. రాధ మనసులో అశాంతి ఇట్టే మాయమయ్యేది. రాత్రివేళ అతను ఇంటికి వచ్చే వరకు రాధ అలాగే వేచి చూస్తూ ఉండేది. ఒక్కోసారి అలా కూర్చొని నిద్రపోయేది. కృష్ణకి అలా ఉన్న రాధని చూస్తుంటే అపరిమితమైన జాలి వేసేది. రాధని లేపి తనే అన్నం కలిపి తెచ్చి తినిపించేవాడు. దోసపాడు నుంచి శాంతమ్మ ఉత్తరం రాసింది. రాధ వెళ్ళి చాలా రోజులైందని, చూడాలని ఉందని, వచ్చే పండక్కి రమ్మని మరీ కోరింది. ఆ రాత్రి కృష్ణ భోజనం చేస్తుండగా అమ్మ పండక్కి రమ్మందని రాసిందండి అని చెప్పింది. వీల్లేదు రాధ, ఆమెని ఇక్కడికి రమ్మనమని వ్రాయి అన్నాడు. అతను బిజీ, దీనికి తీరదు. రాధ బుంగమూతి పెడితే, సారీ డియర్, అర్థం చేసుకోవాలి నువ్వు అంటాడు. రాధకి అతని మనసు కష్టపెట్టడం ఇష్టం ఉండదు. అందుకని అన్నింటికీ సర్దుకుంటుంది. రాధకి స్నేహితురాలు ఎవరూ లేరు. ఒకసారి మురళి భార్య వచ్చారు. మురళి భార్య రాధకి నచ్చలేదు. ఆమె వేషం, భాష కృత్రిమంగా ఉన్నాయి. మనసు విప్పి మాట్లాడలేకపోయింది. కృష్ణతో చెబితే, వాళ్ళెలా ఉంటే మనకెందుకు, మనమేమైనా వాళ్లతో ప్రాణస్నేహం చేస్తామా అంటాడు. కాలక్షేపం కోసం నచ్చని వాళ్లతో స్నేహం పెంచుకోవటం ఎలాగో రాధకి తెలియదు. నాకు పిల్లలు పుడితే ఈ ఒంటరితనం ఉండదు అనుకునేది రాధ. క్లినిక్లో కృష్ణ పేషెంట్స్ని చూస్తున్నాడు. బయట చాలామంది కూర్చొని ఉన్నారు. లోపల కృష్ణ ఒక వయసు మళ్ళిన సేఠ్ని పరీక్ష చేస్తూ, మీరు రోజు వాకింగ్కి వెళ్ళాలి, భోజనం కూడా తగ్గించాలి అని చెబుతున్నాడు. ఇంతలో కళ్యాణి అక్కడికి వచ్చింది. గుడ్ ఈవినింగ్ అంది. కృష్ణ ఉలిక్కిపడి తిరిగి చూశాడు. గుమ్మంలో కళ్యాణి నిలబడి ఉంది. పింక్ కలర్ చీర కట్టుకొని ముత్యాల జూకాలు పెట్టుకుంది. ఆమె శరీర లావణ్యం ఆ చీర రంగుతో రెట్టింపు అయినట్టుగా ఉంది. అందం, ఐశ్వర్యం ఆమె యవ్వనానికి పట్టాభిషేకం చేస్తున్నట్టుగా ఉన్నాయి. ఆ క్షణంలో ఆమెను చూసిన ఎవ్వరూ ఆమెకి చీమంత బాధ అయినా తెలుసునంటే నమ్మరు. ఏమిటలా చూస్తున్నారు? అడగకుండా లోపలికి వచ్చాననా అంది. ఆ చనువు మీకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది, రండి రండి అన్నాడు. అంటే నేను మీకు ముఖ్యమైన పేషెంట్ననా? కృష్ణ వారిస్తున్నట్టుగా చెయ్యి గాల్లోకి ఎత్తాడు. నో ప్లీజ్, మీరు పేషెంట్నని ఎప్పుడూ అనకండి. మీకు ఏ వ్యాధి లేదని ఇప్పటికి 100 సార్లు చెప్పాను. షూర్ రెట్టించింది. డామ్ షూర్ ఖచ్చితంగా అన్నాడు. కళ్యాణి క్షణంసేపు అతని కళ్ళలోకి సూటిగా చూసింది. అతని చూపుల్లో రవ్వంత కూడా తడబాటు లేదు. తను అన్నమాటల్లో దృఢమైన నమ్మకం అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కృష్ణ పేషెంట్కి మందులు వ్రాసి ఇచ్చి పంపేశాడు. కళ్యాణి లోపలికి వచ్చి కూర్చుంది. బయట ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ప్రాక్టీస్ బాగానే ఉన్నట్టుందే అంది. వచ్చిన వాళ్ళంతా మీ పేరే చెబుతున్నారు అన్నాడతను. వెళ్ళాక మీ పేరే చెప్పుకుంటారులేండి. ఎవరి నోట విన్నా డాక్టర్ మంచివారు అనే. ఇంత మంచితనం మీకెలా వచ్చిందబ్బా? కిందటి జన్మలో మీలాంటి మంచి ఫ్రెండ్స్తో స్నేహం చేసి ఉంటానులేండి. కళ్యాణి పక్కున నవ్వింది. మీరు మాటల్లో చతురులు సుమా. డాక్టర్ అయిన వ్యక్తికి మందులు వ్రాసే నేర్పుతో పాటు మాటలు చెప్పే నేర్పు కూడా ఉండాలి కదా. నేను మీకు శుభవార్త చెప్పటానికి వచ్చాను. నిజమా? అరరే, ఇంత ఆలస్యమా? శుభవార్తలెప్పుడు చప్పున చెప్పేయాలి. చెప్పండి, ఏమిటది? కళ్యాణి బ్యాగ్ తెరిచింది. అందులో నుంచి కాగితం తీసి ఇస్తూ, మీ మందు ఫార్ములాని విజయ ఫార్మాసిటికల్ కంపెనీ వాళ్ళు కొనడానికి అంగీకరించారు. ఇదిగో వారు ఆ మందు తయారు చేయడానికి మీతో ఒప్పందం కావాలని కోరుతూ వ్రాసిన ఉత్తరం. వాళ్ళు పోస్టులో పంపుతామంటే నేనే స్వయంగా ఇద్దామని తీసుకువచ్చాను. డబ్బు విషయం వాళ్ళు మొత్తం ఒకేసారి ఇచ్చేస్తామన్నారు. డాడీ అంగీకరించలేదు. లాభాల్లో పర్సంటేజ్ ఇవ్వాలని అన్నారు. వాళ్ళు మొదట బింకంగా కాదన్నా తర్వాత అంగీకరించారు. ఆ విషయం అగ్రిమెంట్లో వ్రాయించారు. మీరు చూడండి అంటూ అందించింది. కృష్ణ దానిని అందుకొని గబగబా చదివాడు. చూస్తుండగానే అతని కళ్ళు చెమర్చినాయి. ఒక మామూలు డాక్టర్కి ఇది ఎంతో సంపద కింద లెక్క. తలెత్తి కృతజ్ఞతగా చూస్తూ, కళ్యాణి, నీ రుణం ఎలా తీర్చుకోగలను అన్నాడు. స్నేహితుల మధ్య రుణాలు ప్రసక్తే లేదు, మనం ఫ్రెండ్స్ కదా అంది. అవును, కానీ మీరు నాకు చేసిన ఈ సహాయానికి నేను బదులు ఎలా తీర్చుకోగలను? తీర్చుకోలేనా అని అనకండి. ఏమో, ఎవరు చెప్పగలరు?
మీరు నాకు తప్పనిసరిగా ఏదైనా చేయాల్సిన క్షణం వస్తుందేమో, ఆ క్షణమే రావాలి, కానీ నేను సంతోషంగా నా జీవితం ధారపోస్తాను. కళ్యాణి అతని వైపు చురుగ్గా చూసింది. అతని కళ్ళు స్నేహభావంతో నిర్మలంగా మెరుస్తున్నాయి. కళ్యాణి, ఈ డబ్బులో నాకు వచ్చిన దాంట్లో సగం సీతాలుకి చెందుతుంది. సీతాలు ఎలాగో లేదు, అలాంటి పేదవాళ్ళకి వినియోగించాలి. పెట్టాలి అని మంచి బుద్ధి మనకి ఉండాలి, కానీ ఈ లోకంలో ఆర్తులు ఎంతోమంది ఉన్నారు. అవును, నేను కూడా అదే నమ్ముతాను. మన వల్ల ఎవరికైనా ఉపకారం జరిగిందంటే మనకి ఎంత హాయిగా ఉంటుంది. అనుభవం అనిర్వచనీయమైంది. ఈ నాట్యకళని కూడా పేదల శ్రేయస్సుకే అంకితం చేయాలనిపిస్తుంది. మనిషి ఎందుకో ఎప్పుడూ వెర్రివాడులా బతుకుతాడు. జీవితంలో ఏది శాశ్వతం కాదని తెలిసి కూడా అన్నీ పోగు చేసుకోవడానికి ఆరాటపడతాడు. నాకు ఈ మనుషుల్ని చూస్తుంటే రోడ్డు మీద తుక్కు కాగితాలు పోగు చేసుకునే పిచ్చివాడు గుర్తుకు వస్తాడు. కళ్యాణి, ఏమిటి వయసుకు మించిన వేదాంతం? మందలింపుగా అన్నాడు. కళ్యాణి కుర్చీలోంచి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి చూసింది. ఆ నడకలో, ఆ నిలబడటంలో ఏదో అలజడి కానవస్తోంది. బయటికి చూస్తూ అంది, అవును, ఒకప్పుడు నేను కూడా ఆ పిచ్చి వాళ్ళలాగానే బ్రతికాను. ఈ జీవితంలో అందం, యవ్వనం, డబ్బు, అధికారం అన్నీ శాశ్వతం అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది అదంతా భ్రమ, ఒట్టి భ్రమ. కళ్యాణి కిటికీ రెక్కకి తల ఆనించి కళ్ళు మూసుకుంది. కృష్ణ లేచి దగ్గరికి వచ్చాడు. కళ్యాణి పెదవి నములుతూ ఏదో వ్యధని మింగటానికి ప్రయత్నం చేస్తోంది. కళ్యాణి, ఏమైంది? నీ నమ్మకాలు, ఆశలు ఎందుకు మారిపోయినాయి? నేను మోసపోయాను, నమ్మి చిత్తుగా మోసపోయాను. ఎవరు మోసం చేశారు కళ్యాణి? నిన్నీ బాధకి ఎవరు గురి చేశారు? అతను పిడికిలి బిగుసుకుంటుండగా అడిగాడు. జీవితం నన్ను మోసం చేసింది కృష్ణ, దగా చేసింది. జీవితం పట్ల నా నమ్మకాలు వమ్ము చేసింది. నవ్వుతూ తుల్లుతూ జీవితం ఒక సుందరమైన కలగా బ్రతికే అదృష్టం దేవుడు నాకు ప్రసాదించాడు. అది చూడలేనట్టుగా నా మీద దెబ్బతీసింది. ఈ భయంకర సత్యానికి నేను తట్టుకోలేకపోతున్నాను. కళ్యాణి నుదుటి నిండా చెమటలు పట్టినాయి, పెదవులు అదరసాగినాయి. దుఃఖం తట్టుకోవటానికి విశ్వ ప్రయత్నం చేయసాగింది. కళ్యాణి, ఇలా రా, కూర్చో. కృష్ణ కళ్యాణిని చెయ్యి పట్టి తీసుకువచ్చి టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోబెట్టాడు. డాక్టర్, నన్ను కారణం అడగకండి. దయించి ఎప్పుడు నా ప్రవర్తన గురించి మీరు ప్రశ్నలు వేయకండి. నేను జవాబు చెప్పలేను, చేతులు జోడిస్తూ అంది. కృష్ణ ఆ చేతులు పట్టుకున్నాడు. కళ్యాణి, నేను ఎప్పుడూ నిన్ను దేని గురించి ప్రశ్న వేయను, సరేనా? రిలాక్స్ మై ఫ్రెండ్, రిలాక్స్. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. ఐఎమ్ హియర్. జస్ట్ రిలాక్స్. బీ హ్యాపీ. తగ్గు స్థాయిలో స్నేహమధురిమ నిండిన స్వరంతో అతను పలికిన ఆ మాటలు కళ్యాణిని చిత్రంగా సేద తీర్చినాయి. కళ్యాణి అతని చేతిని గట్టిగా, అతి గట్టిగా పట్టుకుంది. ఆ తర్వాత ఆ పట్టు మెల్లగా సడలింది. కృష్ణ జేబు రుమాలితో కళ్యాణి నుదుటి మీద చెమటలు తుడిచాడు. మంచినీళ్లు తెచ్చి తాగించాడు. తేరుకున్న కళ్యాణి అతని వైపు చూసి నీరసంగా నవ్వింది. ఓస్, ఒక్కో క్షణంలో నాకేదో అయిపోతూ ఉంటుంది. ఏం చేస్తానో నాకే తెలియదు. ఏమనిపిస్తుంది కళ్యాణి? నాకేమిటో భరించలేనంత బాధ వేస్తుంది. చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. ఏమిటో నా బాధ నాకే అర్థం కాదులేండి. అరే, నేను మర్చిపోయాను. 6 గంటలకి ఫైన్ ఆర్ట్స్లో ఎగ్జిబిషన్ ఉంది. మిమ్మల్ని నాతో తీసుకువెళ్ళటానికి వచ్చాను. ఓకే, తప్పకుండా వస్తాను. వెళ్దామా? అతను పుస్తకం ఒకటి తీసి ఇచ్చాడు. మీరు ఇది చూస్తుండండి. బయట పేషెంట్స్ ఉన్నారు. చూసిన తర్వాత బయలుదేరుదాం. ఓకే అంది కళ్యాణి లేస్తూ. కృష్ణ నెక్స్ట్ పేషెంట్స్ని పిలిచాడు. రాధ ఫ్లవర్ వేజ్లో పూలు అమరుస్తోంది. ఇంతలో ఫోన్ గనగన మోగింది. రాధ వెళ్ళి తీసింది. అవతల మురళి భార్య, హలో రాధ, నీకు కంగ్రాచ్యులేషన్స్ అంది. కంగ్రాచ్యులేషన్స్ ఎందుకు? ఎందుకేమిటి? కృష్ణ లాంటి భర్తని పొందినందుకు. నిజంగా నువ్వు వెరీ లక్కీ లేడీ. మా ఆయన ఉన్నాడు ఎందుకు? ఎప్పుడూ తాగుడు తప్ప ఇంకే పని చేయడు. రాధా, నిన్ను చూస్తుంటే నిజంగా ఈర్ష్య అనిపిస్తుందనుకో. అసలేమిటయ్యింది? నాకేం తెలియటం లేదు. నీకు తెలియదా? నేను కంగ్రాచ్యులేషన్స్ ఎందుకు చెప్తున్నాననుకున్నావు? నీకు తెలియటం లేదా? నిజంగా తెలియటం లేదు. అరే, ఈ విషయం ఊరంతా తెలిసి నీకు తెలియకపోవటమేమిటి? కృష్ణకేమైంది? ఆదుర్దాగా అడిగింది. మీ ఆయన మూలికల మీద వ్రాసిన థీసిస్కి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ డాక్టరేట్ ఇచ్చారు. నిజంగానా? పట్టలేని ఆనందంతో అడిగింది.
నిజంగా మీ ఆయన ఇంట్లో లేరా? లేరు, ఉదయమే అర్జెంట్ కేసు వస్తే వెళ్లారు. అరే, విచిత్రంగా ఉందే, కనీసం ఆయనకైనా తెలుసా? తెలియదనుకుంటా, తెలిస్తే నాకు చెప్పకుండా ఉండరు. అయితే మీ ఆయన ఎక్కడ ఉన్నారో వెతికి పట్టుకుని ఈ శుభవార్త చెప్పేయ్. చూడు, ఎందుకైనా మంచిది. ఆ చెప్పేటప్పుడు చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూశాకే. రాధ ఫోన్ పెట్టేసింది. కృష్ణ వ్రాసిన థీసిస్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారా? ఇంత గొప్ప వార్త. రాధకి ఈ శుభవార్త వినగానే సంతోష సముద్రం అయిపోయింది. కృష్ణ రాత్రింబగళ్ళు కష్టపడి దానికోసం శ్రమించిన వైఖరి గుర్తుకు వచ్చింది. ఇదిగో రాము, రాము, వెంకయ్య, వరమ్మ, రాధ పిలుపులకి నౌకర్లందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. రాధ అల్మారా దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకుని వచ్చి అందరికీ తలా 10 రూపాయలు ఇచ్చింది. ఏమిటమ్మా ఇది అన్నారు. అయ్యగారికి పెద్ద గౌరవం వచ్చింది అంటూనే ఫోన్ దగ్గరికి పరిగెత్తింది. క్లినిక్లో కాంపౌండర్ తీసి కృష్ణ నర్సింగ్ హోమ్కి వెళ్లారని చెప్పాడు. గబగబా అక్కడికి ఫోన్ చేసింది. అక్కడి నుంచి అప్పుడే ఉస్మానియాకి వెళ్లారని అన్నారు. అక్కడికి చేస్తే ఆపరేషన్ థియేటర్లో ఉన్నారన్నారు. అర్జెంటుగా ఇంటికి చేయమని చెప్పింది. అమ్మా, నిన్న సాయంత్రం మీరు గుడికి వెళ్ళినప్పుడు టెలిగ్రామ్ వచ్చింది. ఇదేనా? రాము తెచ్చి ఇచ్చాడు. రాధ చూస్తూ, ఇదే, నాకు చెప్పలేదే అంది. మర్చిపోయానమ్మా అన్నాడు. రాత్రి కృష్ణ పొద్దుపోయి వచ్చాడు. ఇంతలో పత్రికా విలేకరులు వచ్చారు. కంగ్రాచులేషన్స్ రాధాదేవి గారు, డాక్టర్ గారిని పిలిస్తే ఫోటోలు తీసుకుంటాం అన్నారు. డాక్టర్ గారు ఇంట్లో లేరు. ఎక్కడున్నారో తెలుసా? హాస్పిటల్లో ఉన్నారు. ఎప్పుడు వస్తారో ఏమిటో. పోనీ మీరున్నారుగా డాక్టర్ గారు. ఇంత కృషి చేశారంటే దానికి మీ సహకారం ఎంతో ఉండి ఉండాలి. వారు సాధించిన విజయంలో మీకు సగభాగం ఉంది. ఒక స్నాప్ తీసుకుంటాం. రాధ వారించింది. సిగ్గుగా అంది. వద్దండి, డాక్టర్ గారు వచ్చాక ఇద్దరం కలిసే తీసుకుంటాం. మీరు మళ్ళీ రండి అంది. అలాగేనమ్మా అన్నారు వాళ్ళు. ఫోన్ మళ్ళీ మోగింది. రాధ తీసింది. ఎవరో కంగ్రాచులేషన్స్ చెబుతున్నారు. రాధ కృష్ణ తరపున స్వీకరించింది. గడియారం 4 గంటలు కొట్టింది. కృష్ణ ఇంకా రానేలేదు. కృష్ణ ఆపరేషన్ థియేటర్లో నుంచి ఇవతలికి వచ్చాడు. 10 సంవత్సరాల అమ్మాయికి హార్ట్ ఆపరేషన్. పొద్దున్నుంచి అతను ఆ హడావుడిలో ఉన్నాడు. సర్జన్ గోవిందరాజు సమర్థుడే. అయినా అతను దగ్గరుంటే పిల్ల తల్లిదండ్రులకి అదో ధైర్యం. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. అతని నుదుటి నిండా చెమటలు పట్టి ఉన్నాయి. జేబు రుమాలతో తుడుచుకుంటూ వచ్చిన అతనికి హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అంటూ వినిపించింది. అతను ఉలిక్కిపడి తిరిగి చూశాడు. అక్కడ కళ్యాణి నిలబడి ఉంది. ఆమె చేతుల్లో అందమైన పొడుగాటి పెద్ద పూలగుత్తి ఉంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ అందించింది. ఇదేమిటి, నాకెందుకు? ఈరోజు నా పుట్టినరోజా? కాదే, విభ్రాంతిగా చూస్తూ అన్నాడు. మీ జీవితంలోకెల్లా ముఖ్యమైన రోజు. ఇలాంటి ముఖ్యమైన రోజులు ఇంకా ఎన్నెన్నో రావాలని కోరుతున్నాను. అంటే ఈ శుభవార్త మీకు తెలియనే తెలియదా? ఏ శుభవార్త? మీకు అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వారు జాండీస్ మీద వ్రాసిన థీసిస్కి డాక్టరేట్ డిగ్రీ ఇచ్చిన వార్త. వాట్, నిజంగానా? అతను గపాలన వచ్చి కళ్యాణి భుజాలు పట్టుకుని కుదిపేశాడు. నిజంగానా కళ్యాణి? నిజంగా. పేపర్ వాళ్ళు నాకు చెప్పి నన్ను కంగ్రాచులేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి వార్త చెప్పిన నీకు ఏ బహుమతి ఇవ్వాలి నేను? బుద్ధిగా నాతో వచ్చి ఈరోజు నేను వికలాంగుల సహాయార్థం రవీంద్ర భారతిలో ఇస్తున్న డాన్స్ ప్రోగ్రాం ముందు సీట్లో కూర్చొని చూడాలి. ఓ, ఈరోజే కదూ ఆ ప్రోగ్రాం? ఇట్ ఈస్ ఎ ప్లెజర్. ఇంతలో డాక్టర్స్ బృందం వచ్చారు. కంగ్రాచులేషన్స్ కృష్ణ, కంగ్రాచులేషన్స్ యంగ్ మ్యాన్, కంగ్రాచులేషన్స్ డాక్టర్ అంటూ అతన్ని చుట్టుముట్టి అభినందించారు. వెళ్దామా అంది కళ్యాణి. అన్నాడు కృష్ణ. ఇద్దరూ హాస్పిటల్లోంచి బయటికి వచ్చారు. కళ్యాణి కారు దగ్గరికి నడిచారు. కళ్యాణి డ్రైవ్ చేస్తోంది. కృష్ణ పక్కన కూర్చున్నాడు. కారు కదిలింది. రయ్యన గేటు దాటి వెళ్తుంటే గేటులో నుంచి రాధ ఆటోలో వస్తూ ఆ కారుని చూసింది. కళ్యాణితో మాట్లాడుతూ నవ్వుతున్న కృష్ణ రాధని చూడనే లేదు. కారు రాధ పక్క నుంచే రయ్యన రామబాణంలా దూసుకుపోయింది. రాధ ఆటో దిగింది. రాధకెందుకో ఒక్కసారి ఉప్పొంగి ఉరుకుతున్న ఆనందమంతా ఆవిరి అయిపోయినట్టుగా ఉంది. అక్కడ నిలబడి ఉన్న రాధని తెలుసున్న నర్సు పలకరిస్తూ దగ్గరికి వచ్చింది. ఎవరికోసం వచ్చారమ్మా అంది. డాక్టర్ గారి కోసం అంది రాధ. డాక్టర్ గారు లేరు, ఇంత క్రితమే వెళ్లారు. కళ్యాణి గారు వచ్చి తీసుకెళ్లారు అంది. రాధ మాట్లాడలేదు. ఆటోలో మళ్ళీ ఎక్కింది. ఇంటి అడ్రస్ చెప్పింది.
ఆటో ఇంటికి వస్తుంటే రాధ ముఖంలో ఆనందం లేదు. ముఖం పాలిపోయినట్టుగా ఉంది. తను ఎంత ఆతృతగా పరిగెత్తుకుని వచ్చింది. అతన్ని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనని అనుకుంది. ఈ శుభవార్త చెప్పగానే అతడు నడుం పట్టి పైకెత్తేస్తాడని ఊహించింది. ఇద్దరూ హాయిగా నవ్వుకుంటూ ఇంటికి వస్తారని అనుకుంది. రాధ కళ్ళ ముందు కృష్ణ భుజం మీద తల ఆనించి ఐమ్ హ్యాపీ, వివేరియస్లీ హ్యాపీ అని చెప్పాలనుకున్న దృశ్యం కనిపించింది. అంతా ఒక కలగా మారిపోయింది. రాధ ఇంటికి వచ్చింది. వాకిట్లోనే ఎదురైన పని మనిషి అదేమిటమ్మా ఒక్కరూ వచ్చారే, అయ్యగారేరి అంది. ఆయన బిజీగా ఉన్నారు కదమ్మా అంది. రాధ లోపలికి వచ్చి కూచుంది. ఇదే దోసపాడులో ఉండగా తెలిసి ఉంటే రాధకి హఠాత్తుగా ఈ ఊరు మీద కోపం వచ్చింది, ఈ డబ్బు మీద కూడా కోపం వచ్చింది. మౌనంగా అలా కూర్చుండిపోయింది రాధ. రవీంద్ర భారతి జనంతో కిటకిటలాడుతోంది. కళ్యాణి నాట్యం ప్రారంభమైంది. ముందు వరుసలో ముఖ్య అతిథిగా వచ్చిన గవర్నర్ గారు, మదర్ థెరిసా, వారితో పాటు రాజారాం గారు, కృష్ణ కూర్చొని ఉన్నారు. కళ్యాణి చండాలిక డాన్స్ డ్రామాని అద్భుతంగా ప్రదర్శిస్తోంది. కాలికి గజ్జ కడితే కళ్యాణి మెరుపుతీగా అయిపోతుంది. ధరించిన పాత్రలో లీనమై పూర్తిగా న్యాయం చేకూరుస్తుంది. నాజూకైన ఆ శరీరం పాములా మెలికలు తిరుగుతోంది. ఆ సుందర నయనాలు ప్రదర్శించలేని భావాలు లేవు. ఆ తనూలత సోయగాలు విరజిమ్ముతూ చూపరుల దృష్టిని ఎటూ కదలనీయకుండా ఆకట్టుకుంటుంది. ఆ క్షణంలో చూస్తే కళ్యాణి నిజంగా డాన్స్ చేయటానికే పుట్టిందా అనిపిస్తుంది. కళ్యాణి నాట్య ప్రదర్శన అంటే టికెట్ ఖరీదు ఎంతైనా కూడా వెనకాడకుండా కొనటానికి జనం ఎందుకు విరగబడతారో కృష్ణకి ఇప్పుడు అర్థమవుతోంది. నాట్యం ముగిసింది, తెరపడింది. సెక్రటరీ మైక్ ముందుకు వచ్చి కళ్యాణి ప్రదర్శనలకి వసూలు అయిన 50,000 రూపాయల చెక్ని కుమారి కళ్యాణి గారు గవర్నర్ గారికి అందజేస్తారు అని ప్రకటించగానే ప్రేక్షకులు అభినందిస్తున్నట్టుగా కరతాళ ధ్వనులు చేశారు. ఒక కుర్రాడు పరిగెత్తుకు వచ్చి కృష్ణతో కళ్యాణి గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నాడు. కృష్ణ రాజారాం వైపు చూశాడు. ఆయన చిరునవ్వుతో వెళ్ళమన్నట్టు చూశారు. కృష్ణ లేచి స్టేజీ లోపలికి వెళ్ళాడు. స్టేజీ మీద తెర తీశారు. గవర్నర్ గారు, మదర్ థెరిసా ఆసీనులై ఉన్నారు. కళ్యాణి మైక్ దగ్గరికి వచ్చి నేను సమర్పించే ఈ చెక్ని నా తరపున నా ప్రియ స్నేహితుడు డాక్టర్ గోపాలకృష్ణ గవర్నర్ గారికి ఇస్తారు అని ప్రకటించింది. కళ్యాణి ప్రియ స్నేహితుడు అని చెబుతున్న అదృష్టవంతుడు ఎవరా అని అందరూ కుతూహలంగా చూడసాగారు. కళ్యాణి సైడ్ వింగ్లోకి వెళ్లి కృష్ణని చేయి పట్టుకుని లాక్కు వచ్చింది. కృష్ణని గవర్నర్ గారికి పరిచయం చేస్తూ ఇతను డాక్టర్ గోపాలకృష్ణ, జాండీస్ మీద వ్రాసిన థీసిస్కి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ డాక్టరేట్ ఇచ్చింది. ఈ వార్త ఈరోజే తెలిసింది అంటూ చెప్పింది. కంగ్రాచ్యులేషన్స్, మీలాంటి యువకులే దేశానికి వెన్నెముక లాంటి వారు. గవర్నర్ గారు కృష్ణకి చెయ్యి అందించి కరచాలనం చేస్తూ అభినందించారు. కృష్ణ చెక్ని గవర్నర్ గారికి అందిస్తుండగా గబగబా కెమెరాల్లోంచి ఫ్లాష్లు మెరుపుల్లా మెరిసినాయి. గవర్నర్ గారు ఆ చెక్ని మదర్ థెరిసాకి అందించారు. మదర్ థెరిసా కళ్యాణిని అభినందిస్తూ కొన్ని 100 మంది వికలాంగులు కళ్యాణి మూలంగా భోజనం చేస్తారని చెబుతూ వారి తరపున కృతజ్ఞతలు తెలిపింది. భగవంతుడు ఇంత మంచి మనసు గల కళ్యాణిని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించి చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నానని అంది. కళ్యాణి ఈ మాట వినగానే తలదించుకుంది. ఆ ముఖంలో నీలి నీడలు కమ్మటం కృష్ణ గమనించాడు. ప్రదర్శన ముగిసింది. మదర్ థెరిసా వికలాంగుల గృహాలను సందర్శించవలసిందిగా కళ్యాణికి కృష్ణకి మరీ మరీ చెప్పింది. కళ్యాణి తప్పక వస్తామని వాగ్దానం చేసింది. కృష్ణ వెళ్తానని అంటే కళ్యాణి నో, ఇంటికి వచ్చి మేము ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాలి. నేను ఇందాకే రాత్రికి మీరు డిన్నర్కి వస్తున్నారని, భోజనం ప్రత్యేకంగా చేయాలని వంట మనిషికి ఫోన్ చేసి చెప్పాను అంది. కానీ కృష్ణ ఇంటికి వెళ్ళాలని చెప్పబోయాడు. నో, ఇంకేం చెప్పొద్దు. నేను ఎప్పుడో మీకు చెప్పేశాను. నేను చెప్పింది ఎదుటివాళ్ళు వినడమే తప్ప ఎదుటివాళ్ళు చెప్పింది నేను వినే అలవాటు నాకు లేదని. మీరు రావాల్సిందే అంది. భోజనానికి అమ్మాయి అన్ని ఏర్పాట్లు చేయించింది. ఇంత హడావిడిగా ఉండి కూడా నీకిష్టమైన వంటకాలు ఏమేం చేయాలో చెప్పింది కృష్ణ అన్నాడు రాజారాం గారు. ఓకే కళ్యాణి, నేనెప్పుడూ కాదనలేను, పదండి అన్నాడు కృష్ణ. థ్యాంక్ యూ మై ఫ్రెండ్, తీయగా నవ్వుతూ అంది కళ్యాణి. రాత్రి 10 గంటలు దాటింది. డైనింగ్ టేబుల్ మీద అమర్చిపెట్టిన భోజనం చప్పగా చల్లారిపోయింది.
రాధ మంచం మీద కూర్చొని ఉంది. రాధ ముఖంలో ఆశాభంగం, నీరసం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కళ్ళలో ఎప్పటినుంచో వేచి చూసి విసిగి అలసిపోయిన నిస్సత్తువ నిండి ఉంది. ఇంతలో వాకిట్లో కారు హారన్ వినిపించింది. రాధ లేచి ముందు గదిలోకి వచ్చింది. కిటికీలో నుంచి కారు కనిపిస్తోంది. కళ్యాణి కార్ డ్రైవ్ చేస్తోంది. కృష్ణ కారు దిగాడు. కళ్యాణి గుడ్ నైట్ అంటోంది. గుడ్ నైట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ డిన్నర్. నో మెన్షన్, విష్ యూ స్వీట్ డ్రీమ్స్. సేమ్ టు యూ. నాకసలు నిద్రే రాదు ఈరోజు అంది కళ్యాణి నవ్వుతూ. వస్తాను, గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయింది. కృష్ణ గేటు వేసి వస్తున్నాడు. రాధ గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళి గదిలో మంచం మీద వాలిపోయింది. అటు తిరిగి ముఖానికి చెయ్యి అడ్డు పెట్టుకుని పడుకుంది. కృష్ణ ఊరవాకిలిగా వేసి ఉన్న తలుపు తెరుచుకుని లోపలికి వస్తూ రాధా రాధా అని పిలిచాడు. రాధ పలకలేదు. ఇదేమిటి, నేను రాకుండా నిద్రపోతున్నావా? ఇంపాసిబుల్. రాధ దగ్గరికి వచ్చి మీద చెయ్యి వేశాడు. రాధ పలకలేదు. రాయిలా మౌనంగా ఉండిపోయింది. నిజంగా నిద్రపోయావా ఏమిటి? రాధా, నేను నీకో బ్రహ్మాండమైన శుభవార్త చెబుతాను, లే. రాధ లేవలేదు. అరే, ఇంత నిద్ర పట్టేసిందా? సర్లే, పోనీ రేపు పొద్దున చెబుతాన్లే. అతను దిండి తీసుకువెళ్ళి డ్రాయింగ్ రూంలో సోఫాలో పడుకున్నాడు. రాధ కళ్ళ వెంట జలపాతాల్లా నీరు కారిపోతున్నాయి. చప్పుడు కాకుండా ముక్కు చీదింది. అంతులేని దుఃఖం వచ్చేస్తోంది. ఉదయం నుంచి అతని కోసం ఎంతో ఎదురు చూసింది. ఇదివరకు దోసపాడులో ఉండగా సాయంత్రం అవగానే అతని సైకిల్ బెల్ వినపడగానే తను చేస్తున్న పని వదిలి ఆపి ఎలా పరిగెత్తేది. రాధకి అదే మరీ మరీ గుర్తుకు వస్తోంది. ఎప్పుడైనా తను నిద్రపోతే కృష్ణ లేపి అన్నం తినేవరికి వదిలేవాడు కాదు. ఈరోజు తను కనీసం అన్నం తిన్నదో లేదో కూడా కనుక్కోవాలనే ధ్యాసే అతనికి లేదు. రాధకి చాలా నిస్సహాయంగా అనిపిస్తోంది. కృష్ణని తీసుకుని దోసపాడు పారిపోవాలని అనిపిస్తోంది. కొద్దిసేపయింది. రాధ మంచం మీద నుంచి లేచింది. తనే వెళ్ళి కృష్ణని అన్నం తినమని అడగాలనుకుంది. కళ్ళు తుడుచుకొని తనకు తానే నిబ్బరం తెచ్చుకొని మెల్లగా ముందు హాల్లోకి వచ్చింది. అక్కడ సోఫాలో కృష్ణ నిద్రపోతూ ఉన్నాడు. అతను గాఢ సుషుప్తిలో ఉన్నాడు. అతను ఉదయం నుంచి విశ్రాంతి లేకుండా తిరిగాడని, అలసిపోయాడని రాధకి గుర్తురాలేదు. తను అనేది ఒక మనిషి ఇంట్లో ఉందనే ధ్యాస లేకుండా ఇంటికి వచ్చి తనకి పాటుగా తాను హాయిగా నిద్రపోతున్నాడు అనే ఆగ్రహం వచ్చింది. ఈ రోజంతా తను భోజనం చేయలేదు. అతని కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ కూర్చుంది. అతనితో మధుర సంభాషణలు చేస్తూ అతని గుండెల మీద తల ఆనించి ఈ రాత్రిని ఒక తీయటి రాత్రిగా అనుభవం పొందాలని, ఆ రాత్రి తమ జీవితంలో మరపురాని మధుర రాత్రిగా మార్చుకోవాలని ఆశపడింది. ఇదేది కృష్ణకి తెలియదు, లేక అతనికి అవసరం లేదా? రాధ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ తిరిగి వచ్చి మంచం మీద కూర్చుంది. గుడ్ నైట్, గుడ్ నైట్, విష్ యూ స్వీట్ డ్రీమ్స్. కళ్యాణి కృష్ణ చెప్పుకుంటున్న ఆ మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి. రాధకి ఏడుపు వచ్చేసింది. మంచం మీద వాలి దిండులో ముఖం దాచుకుని ఒక్కసారిగా ఏడవసాగింది. తెల్లవారుచామున ఎప్పుడు నిద్ర పట్టిందో రాధకి తెలియదు. మెలకువ వచ్చేసరికి తెల్లగా తెల్లవారిపోయింది. కృష్ణ అప్పటికే స్నానం చేసి బట్టలు వేసుకుని బయటికి వెళ్ళటానికి సిద్ధమవుతున్నాడు. రాధ కబాలన లేచి పరిగెత్తి హడావిడిగా ముఖం కడుక్కొని కాఫీ కలిపి తెచ్చి అతనికి ఇచ్చింది. కాఫీ ఇచ్చి వెళ్ళబోతున్న రాధని కృష్ణ పిలిచాడు. రాధా, ఏమిటి? వెనక్కి తిరగకుండగానే అడిగింది. నేను రాసిన థీసిస్కి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వారు డాక్టరేట్ ఇచ్చారు, తెలుసా? మీరు చెబితేగా నాకు తెలియడానికి, తమరు వింటేగా చెప్పటానికి. రాత్రి చెప్పాలని ఎంత ట్రై చేశాను. నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. నాకు మీటింగ్ ఉంది, వెళ్తున్నాను. అతను కాఫీ కప్పు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. రాధ అక్కడే క్షణంసేపు నిలబడిపోయింది. టేబుల్ మీద పెట్టిన కప్పు తీయబోయిన రాధ పేపర్ చూసింది. అక్కడ కళ్యాణి కృష్ణ ఫోటో ఉంది. ఆదుర్దాగా పేపర్ తీసి చూసింది. సిటీలో డాక్టర్కి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ సత్కారం అనే క్యాప్షన్తో థీసిస్ వివరాలు ఉన్నాయి. డాక్టర్ గోపాలకృష్ణ కళ్యాణికి సన్నిహితుడు అని ఉంది. ఫోటోగ్రాఫర్ వచ్చినప్పుడు తను ఫోటో తీయబోతుంటే వద్దండి, ఆయన వచ్చిన తర్వాత తీసుకుంటాను అన్న తన మాటలు గుర్తుకు వచ్చాయి. కళ్యాణి తనకి ఆ అవకాశం దక్కనీయలేదు. తన స్థానంలో కళ్యాణి అతనితో పాటు సగర్వంగా టీవీగా నిలబడి ఉంది. రాధ ఆ పేపర్ నలిపి విసిరికొట్టింది. తను కృష్ణతో కలిసి పంచుకోవాల్సిన మధుర క్షణాలు కళ్యాణి అపహరించినట్టుగా అనిపించింది రాధకి. రాధకి చిత్రంగా కళ్యాణి మీద కోపం రాలేదు.
కృష్ణ మీద అంతులేని ఆగ్రహం వచ్చింది. అతనికి ఆపాటి ఆలోచన లేనందుకు చాలా కోపం వచ్చింది. అది ఆశాభంగంతో కూడిన ఆగ్రహం. 2 రోజులు గడిచాయి. ఈ 2 రోజులు రాధ మూగపోయిన వీణలా నిశ్శబ్దంగా ఉండిపోయింది. కృష్ణ గమనించాడో లేదో తెలియదు. రాధని కారణం ఏంటని కూడా అడగలేదు. అతని ఈ పట్టనితనం రాధకి ఇంకా బాధగా ఉంది. ఆ సాయంత్రం కృష్ణ క్లినిక్ నుంచి త్వరగా ఇంటికి వచ్చేశాడు. రాధా రాధా వస్తూనే కేకలు పెడుతూ పిలిచాడు. వంట ఇంట్లో ఉన్న రాధ పలకలేదు. ఎప్పటిలా ఏమిటి అనలేదు. అతనికి ఎదురు పరిగెత్తలేదు. కృష్ణకి రాధ తన పిలుపు విని కూడా పలక్కపోవడం చిరాకుగా అనిపించింది. అతను సరాసరి వంట ఇంటి గుమ్మం దగ్గరికే వచ్చాడు. వంటింట్లో ఉన్నావా? నీకీ మధ్య వంటిల్లే వైకుంఠం అయిపోయింది అన్నాడు. నా స్థానం ఇక్కడేనని తెలుసుకున్నాను. ఏమిటా మాటలు? ఒకసారి ఇలా రా, నీకోసం ఏం తెచ్చానో చూడు. రాధ తలెత్తలేదు, చూడలేదు. అతను లోపలికి రాబోయాడు. ఆగండి, అక్కడే. మీకీ మధ్య బూటుకాళ్లతో వంట ఇంట్లోకి రాకూడదనే విషయం కూడా గుర్తుండటం లేదు. ఓ సారీ. అతను ఆగిపోయాడు. దేవిగారు, ఒకసారి ఇలా దయచేస్తారా? అతను బూట్లు విప్పుతూ అడిగాడు. ఇలా రా రాధ పిలిచాడు. రాధ రాలేదు. అతనే వంట ఇంట్లోకి వచ్చాడు. రాధ భుజం పట్టుకొని ఏదో చెప్పబోయాడు. రాధ అతని చెయ్యి తోసేసింది. ముఖం తిప్పేసుకుంది. అతను బలవంతంగా ముఖం ఇటు తిప్పాడు. రాధ కళ్ళ నుంచి నీళ్ల ధారలు కడుతున్నాయి. అరే, ఏడుస్తున్నావా? ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు. బుద్ధి లేక. రాధా, ఏమిటా మాటలు? ఉన్న విషయమేమిటో చెప్పరాదు? ఇప్పుడు ఏమైందని? ఎందుకా ఏడుపు? ఏ ఆడదైనా ఎందుకు ఏడుస్తుంది? భర్త తనని నిర్లక్ష్యం చేస్తున్నాడు, తనకి కాకుండా దూరం అయిపోతున్నాడు అని భయం వేస్తే తప్ప. అతని ముఖం చిదిపితే రక్తం చిందేటంత ఎర్రగా కందిపోయింది. ఆవేశం అణుచుకుంటూ అన్నాడు. నేను నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నానా? నేను నీకు దూరం అయిపోతున్నానా? ఏమిటా పిచ్చి? నువ్వేనా మాట్లాడేది? నీకు నెక్లెస్ కొని తెచ్చాను. మనం ఇల్లు కొనబోతున్నాం. ఆ సంతోష వార్త చెప్పటానికి పరిగెత్తుకు వచ్చాను. నీకు అన్నీ ఉండాలని, నువ్వు దేనికి లోటు లేకుండా అందరికంటే బాగుండాలని, సుఖంగా ఉండాలని నా తాపత్రయం. నువ్వు అడగకుండానే అన్నీ నీకు అమర్చాలని ఆరాటపడుతున్నాను. ఇంతకంటే ఏం చెయ్యాలో నాకేం తెలియదు. రాధకి ఆవేశం పొంగులా వచ్చేసింది. అతని వైపు తిరిగింది. అదేనండి, అదే. పిల్లామంటే పెంపుడు కుక్కకి బిస్కెట్ పడేసినట్టు చీరలు నగలు పడేస్తే చాలు అనుకుంటారు మీ మగాళ్ళు. ఇల్లు వాకిలి ఏర్పరిస్తే చాలు అనుకుంటారు. ఆ వంకతో సంపాదన సంపాదన అంటూ ఎక్కడికెక్కడికో వెళ్తారు. గొప్ప గొప్ప స్నేహాలు చేస్తారు. అదేమిటంటే సంపాదన అంటారు. ఆ సంపాదన నీకోసమేగా అంటారు. నాకు కావాల్సింది డబ్బు సంపాదించి పెట్టే యంత్రం కాదండి. నా మనసుకి తోడు నీడలా ఉండే మనిషి కావాలి. నాకు కారు ఇల్లు ఉన్నాయి అనే దర్పం అక్కర్లేదండి. నా భర్త నీడలో నేను చల్లగా ఉంటే చాలు. నా భర్త నాకు దగ్గరగా ఉండాలి అనుకునే ప్రతి ఆడది పిచ్చిది అయితే నేను కూడా వాళ్ళందరికంటే పెద్ద పిచ్చిదాన్నండి. ఏమండి, మీకు చేతులు జోడించి చెబుతున్నాను, నాకు మీరు కావాలి. మిమ్మల్ని నా నుంచి దూరం చేసే ఆ డబ్బు నాకు అవసరం లేదండి. నేను అనేదాన్ని ఒకదాన్ని మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఇక్కడే ఉంటానని మీరు మర్చిపోతున్నారు. అది నాకు చాలా బాధ కలిగిస్తోంది. మీరు నాకు కావాలని అనుకోవడం తప్పని ఎవరన్నారు? మీరు మారిపోయారండి, పూర్తిగా మారిపోయారు. ఆ మాటకొస్తే నువ్వే మారిపోయావు. ఇదివరకు నేను ఇంటికి రాగానే నువ్వు నవ్వు ముఖంతో పరిగెత్తుకు వచ్చేదానివి. ఇదంతా చూస్తుంటే రోజురోజుకి నా మీద నీకు ప్రేమ తగ్గిపోతుందేమో అనిపిస్తుంది. అలసిపోయి ఇంటికి వచ్చిన ఏ మగాడు ఏడుపులు దెప్పిపొడుపులతో ఎదురయ్యే భార్యని భరించలేడు. ఏవండి, అలా అనకండి, అంత మాట అనకండి. నాకు మీ మీద ప్రేమ తగ్గిపోలేదండి. మీ నిర్లక్ష్యం నాకు రంపపు కోతగా ఉందండి. రాధ ఏడుస్తుంటే అతను గబాల్న వచ్చి పట్టుకున్నాడు. మీరు నాకు లేకపోతే నేను బ్రతకలేనని అనిపిస్తుందండి. రాధ. ఇన్ని రోజుల నుంచి రాధ మనసులో ముసురుకున్న బాధ, ఆవేదన కన్నీటి వరదలై పొంగి పొరలి వచ్చేసింది. కృష్ణ గబాల్న రాధని అక్కున చేర్చుకున్నాడు. రాధ ఒంటరితనం, భయం అతనికి అర్థమైంది. ఆ క్షణంలో రాధపైన అతనికి మనసులో ఉన్న ప్రేమ రెట్టింపు అయింది. రాధని అతను చేతులతో లేవనెత్తి పడక గదిలోకి తీసుకెళ్లాడు. రాధని మంచం మీద పడుకోబెట్టి గుండెల్లో ముఖం దాచుకున్నాడు. రాధ చేతులు అతన్ని ఆర్తిగా ఆకలిగొన్నట్టుగా పెనవేసుకున్నాయి.
ఆ క్షణంలో అతను తనని తాను విస్మరించాడు. రాధ కోరికలో గాఢ ప్రేమలో కరిగిపోయాడు. ఎన్ని నెలల తర్వాత ప్రేమికుడైన కృష్ణ కనిపించాడు రాధకి. కృష్ణ జూబ్లీ హిల్స్లో అమ్మకానికి వచ్చిన ఒక ఇల్లు కొనేశాడు. ఆ ఇంటి మేడ పైభాగంలో నుంచి చూస్తే సిటీ అంతా కన్నుల పండుగగా కనిపిస్తుంది. రాత్రివేళ అయితే మరీను. లైట్ల తోరణాలు ఎంతో అందంగా ఉంటాయి. ఇల్లు చిన్నదైనా చాలా అందంగా గ్లామరస్గా ఉంది. ఇంట్లోకి ఖరీదైన సామాను చాలా వచ్చింది. నౌకర్లు పెరిగారు. రాధకి ఒక్క పని చేయాల్సిన అవసరం లేదు. నోరు కదిపితే కావలసిన పని చేయటానికి నౌకరు ఎదురుగా ఉంటాడు. గృహప్రవేశం ఆడంబరంగానే చేశారు. ఊరు నుంచి శాంతమ్మ, ఆనంద్ వచ్చారు. శాంతమ్మ ఇల్లు చూసి సంబరపడిపోయింది. స్వర్గంలా ఉంది అంది. సత్యనారాయణ వ్రతం చేయలేదని నొచ్చుకుంది. చక్కగా మన పద్ధతి ప్రకారం అరటి ఆకులు పరిచి బంతి భోజనాలు పెట్టకుండా ఎవరికి వారే దేవుకు తినే ఈ భోజనాలేమిటమ్మా అంటూ బుగ్గలు నొక్కుకుంది. రాధ కట్టుకున్న పట్టుచీర 2000కి పైగా ఖరీదైందని తెలిసి శాంతమ్మ కళ్ళు గిర్రున తిరిగాయి. అంత డబ్బు పెట్టి ఏ నగో కొనుక్కోకుండా వృధా చేస్తున్నావు అని కూతుర్ని మందలించింది. రాధ, నాకేం తెలియదమ్మా, మీ అల్లుడు గారే తెచ్చారు అంది. సాయంత్రం పార్టీ ఘనంగా జరిగింది. చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్లలో 90 మంది రాధకి తెలియదు. కృష్ణ పరిచయం చేస్తుంటే నమస్కరించటం మినహా వారితో ఇంకేం మాట్లాడాలో తోచలేదు. డిన్నర్ హోటల్ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వటం వల్ల అంతా పనివారే చూసుకుంటారు. ఖరీదైన నగలు, బట్టలు ధరించి కృష్ణ పక్కన భార్యగా నిలబడటం తప్ప రాధకి ఇంకో పని లేదు. మురళి భార్య రాధని చూస్తూ పరాచికంగా, మీ వారు మీ మీద ఉన్న ప్రేమంతా వాకిట్లో బోర్డు కట్టి పెట్టేశారే అంది. అదేమిటి? అర్థం కానట్టుగా అంది రాధ. అర్థం కాలేదా? ఈ ఇంటి పేరు రాధా సదనం అంది. అబ్బాయికి మా అమ్మాయి అంటే ఎంతో ప్రేమ. మా దగ్గర కానీ కట్నం తీసుకోలేదమ్మా అంది శాంతమ్మ. శాంతమ్మకి ఈ ఆడవాళ్ళని చూస్తుంటే 2 కళ్ళు చాలవు అనిపిస్తోంది. ఎవరిని చూసినా ఎన్నెన్ని నగలు, ఇంత ఖరీదైన చీరలు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆవిడకి కృష్ణ ఫ్రెండ్స్కి ఇంట్లోనే త్రాగుడు అందించటం బాగాలేదు. ఆ రాత్రి కూతురికి దిష్టి తీసేస్తూ, అబ్బాయిని జాగ్రత్తగా చూసుకో. అదేమిటే మరీను, ఇంట్లోనే తాగుడా అంది విస్తుపోతూ. అదంతేనమ్మా, ఇక్కడ అందరికీ అలవాటే అంది రాధ. అందరి అలవాట్లు మనం చేసుకోవాలని వ్రాసి ఉందేమిటి? నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరించింది. మర్నాడు ఉదయం కాఫీ తాగుతుండగా ఆనంద్ వచ్చాడు. రాధా, కృష్ణని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఆ పల్లెటూరు వదిలి రావడం నయమనిపిస్తోంది. ఎక్కడున్నా మేమేగా అన్నయ్య అంది రాధ. నువ్వేం మారలేదు. కృష్ణలోనే నాకు ఏదో మార్పు కనిపిస్తోంది అన్నాడు. అవును, ఆయన ఇదివరకు మనిషిని దైవంగా చూసేవారు. ఇప్పుడు డబ్బుని దైవంగా ఆరాధిస్తున్నారు. కాఫీ కప్పుల్లో పోస్తూ అంది రాధ. కృష్ణ ముఖంలో ఒక్క క్షణం దెబ్బతిన్న బాధ కనిపించింది. కానీ మెరుపులా ఆ బాధ మాయమై అతని పెదవుల మీద సహజ సుందర చిరుహాసం వెదిలింది. నేనేం చేసినా రాధ కోసమే ఆనంద్. డబ్బు లేకపోవటం వల్ల రాధ చాలా కష్టపడింది. ఆ లోటు ఉండకూడదని అనుకున్నాను అన్నాడు. రాధ చివ్వున తలెత్తింది. భర్త వైపు రోషంగా చూసింది. నేనెప్పుడైనా దేనికైనా లేదని కానీ బాధపడుతున్నానని కానీ మీతో ఫిర్యాదు చేశానా? చేయకపోవడం ఇంకా పెద్ద శిక్ష నాకు. మీరు డబ్బు నా కోసం సంపాదించటం లేదు, మీకోసం సంపాదిస్తున్నారు. నా మీద వంక పెడుతున్నారు. నా కోసం అంటున్నారు. ఎందుకు ఇలా అబద్ధాలు చెబుతారు? మీ మనసేమిటో మీరెందుకో ధైర్యంగా సూటిగా చెప్పలేకపోతున్నారు. రాధా, ఆనంద్ చప్పున లేచి ఆదుర్దాగా రాధ చెయ్యి పట్టుకొని ఆతృతగా అన్నాడు. ఏమిటమ్మా, ఏమిటా ఆవేశం? నాకే డబ్బు అక్కర్లేదు అన్నయ్య. నాకు ఆయన కావాలి. ఆయన ఇంటి పట్టున ఉండాలి. నాకు శాంతి కావాలి. ఆయనకి నేను కావాలి అనే ధైర్యం నాకు కావాలి. అది ఇక్కడ ఈ ఊళ్ళో ఉంటే నాకు దక్కదు. కృష్ణ దవడ ఎముక ఆవేశం అణుచుకుంటున్నట్టు కదలాడింది. ఏ ఊళ్ళో ఉన్నా అది నీకు దక్కదు. ఆ మాటకొస్తే నువ్వు డాక్టర్ని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. డాక్టరే కాదు, ప్రొఫెషన్ ప్రాణంగా బ్రతికే ఏ వ్యక్తిని చేసుకోకూడదు. మగాడికి భార్య ఎదురుగా ఉంటే జీవితం గడవదు. ఏం చేయమంటావు నన్ను? ఈ ప్రాక్టీస్ వదిలేసి ఆ కొల్లేరు రమ్మంటావా? నీ కొంగు పుచ్చుకొని తిరగమంటావా? ఆ పల్లెటూరులో నీ ఎదురుగా పని లేకుండా పడి ఉండమంటావా?
ఉంటాను, తప్పకుండా ఉంటాను. కానీ అప్పుడు నువ్వే ఏమంటావో తెలుసా? నా మొగుడికి కాని సంపాదించటం చేత కాదు అంటావు. నేను రాధా గుండెల మీద చెయ్యి పెట్టుకుంటూ అంది. నువ్వు కాకపోతే నీ చుట్టూ ఉన్నవాళ్ళు అంటారు, నీ ఇరుగు పొరుగు అంటుంది. నన్ను జీవచ్ఛవంలా పని పాట లేకుండా పడిముండమంటావు. అలా పడి ఉంటేనే నీ మీద నాకు ప్రేమ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు అని నువ్వంటే నీ మీద ప్రేమ లేదనే అనుకో. చిచి, కాసేపు కలిసి ఉందామంటే ఏదో గొడవ. కృష్ణ కుర్చీలోంచి లేచి కాలితో దాన్ని వెనక్కి నెట్టి వెళ్ళిపోయాడు. ఆనంద్ గభాలన లేచి వచ్చి కృష్ణ చేయి పట్టుకున్నాడు. కృష్ణ, ఏమిటా ఆవేశం, ఏమిటా తొందర? నీకు తెలియదు ఆనంద్, నేను పడే నరకం ఎవరికీ తెలియదు. నా బాధేమిటో ఆ దేవుడికి కూడా తెలియదు. నేను చాలా దురదృష్టవంతుడిని. ఇంతలో ఫోన్ మోగింది. కృష్ణ తనని తాను నిలవరించుకుని మామూలుగా వెళ్ళి ఫోన్ తీశాడు. హలో, నేనే. కళ్యాణి, ఏమైంది? అరే, అసలు ఊరు నుంచి ఎప్పుడు వచ్చింది? రాజారాం గారిని కంగారు పడవద్దని చెప్పు, నేనిప్పుడే వస్తున్నా. కృష్ణ ముఖంలో చెప్పలేనంత ఆదుర్దా కనిపిస్తోంది. ఫోన్ పెట్టేసి నేనిప్పుడే వస్తాను, కళ్యాణికి ఒంట్లో బాగాలేదట అన్నాడు. ఆనంద్ నిన్నట్నుంచి కళ్యాణి అనే పేరు ఇంట్లో నౌకర్ల నోటు మీదుగా కృష్ణ ఫ్రెండ్స్ దగ్గర వింటూనే ఉన్నాడు. ఆ అమ్మాయి ఎవరో, నిన్న పార్టీకి రాలేదు, ఊర్లో లేదట. ఎవరి నోట విన్నా కళ్యాణి కళ్యాణి ఇదే మాట. అందుకే ఆనందం పట్టలేక అడిగేశాడు, ఈ కళ్యాణి ఎవరు? హడావిడిగా వెళ్ళిపోతున్న కృష్ణ ఆగాడు. ఎవరా అంటే ఏం చెప్పను. కళ్యాణి ఒక దేవత, నా వృత్తికి ఒక ఆలంబన. అతను ఆ ఇల్లుని చుట్టూ కలయ చూస్తూ నాకు ఈ ఇల్లు, నౌకర్లు, ఈ స్థిమితం, ఈ సుఖం అంతా వచ్చాయి అంటే ఆ దేవత చలవ వల్లనే. కళ్యాణికి నేను తీర్చుకోలేని రుణబద్ధుణ్ణి. వస్తాను అనేసి చకచకా వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్న శాంతమ్మ కూతురి వైపు తిరుగుతూ, మీ ఆయన చెబుతున్న ఆ అమ్మాయి ఎవరే అని అడిగింది. ఒక డాన్సర్ అమ్మా. ఆ అమ్మాయి పరిచయం అయిన తర్వాతే ఆయన ప్రాక్టీస్ బాగా పెరిగింది. అవునా, పెళ్ళయిందా? ఆరాగా అడిగింది. కాలేదు. ఆ అమ్మాయికి సుస్థి ఏమిటి రాధా అని అడిగాడు ఆనంద్. సుస్థియా? నాకు తెలియదన్నయ్యా అంది రాధ. అవును, నిజమే. ఏమిటి సుస్థి? రాధ మొదటిసారిగా తనని తాను ప్రశ్నించుకుంది. కృష్ణ నాతో ఎప్పుడూ ఏమీ చెప్పలేదే. కళ్యాణి దగ్గర్నుంచి ఫోన్ వస్తే చేస్తున్న పని ఆపి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కూడా అంతే. రాధ తను ఈర్ష్య పడకూడదని, అందరి ఆడవాళ్లలా సంకుచిత మనస్తత్వంతో ఆలోచించకూడదని అనుకుంటోంది. కానీ వశం కావటం లేదు. కృష్ణ ఇంత క్రితం ఏమన్నాడు? కళ్యాణి ఒక దేవత అన్నాడు. అంతేకాదు, నాకీ ఇల్లు, ఈ నౌకర్లు, సుఖం, ఈ స్థిమితం అంతా కళ్యాణి మూలంగానే వచ్చాయి అన్నాడు. అంటే ఎవరో కృష్ణకి ఏర్పరిచిన సుఖాన్ని తను అయాచితంగా అనుభవిస్తుందా? రాధకి ఈ ఆలోచన బాగాలేదు. ఆ ఇంటిని కలియచూసి ఇది కృష్ణ స్వార్జితం కాదా? రాధకి హఠాత్తుగా ఆ ఇల్లు అదివరకి ఒక ఆనంద సౌధంగా కనిపించటం మానేసింది. రాధ మనసులో ఎక్కడో బలం కోల్పోయింది. ఏమిటి, కృష్ణకి తనకి ఉన్న అనుబంధమా? ఛీ, ఏమిటి ఆలోచిస్తోంది తను? ఇంతలో ఆనంద్ దగ్గరికి వచ్చాడు. రాధా, నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నానమ్మా అన్నాడు. ఏమిటన్నయ్యా? కృష్ణ చాలా సమర్థుడైన డాక్టర్. సమర్థత గల ఏ వ్యక్తి అయినా ఒకే ప్రాణంగా బ్రతుకుతారు. వాళ్ళని ఆ పని నుంచి వెనక్కి రమ్మని అడగటం, వాళ్ళ ప్రాణం తీసి ఇమ్మనటమే రాధా. నువ్వు అందరి ఆడపిల్లల్లాంటి దానివి కాదు, వ్యక్తిత్వం ఉన్నదానివి. కృష్ణని నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోక నేనిప్పుడేం చేశానన్నయ్యా? రాధ కళ్ళల్లో నువ్వు కూడా నన్నే అంటున్నావా అనే నిష్ఠూరం కనిపిస్తోంది. కృష్ణని నువ్వు బాగా అర్థం చేసుకుంటే అతనిని ఈ ఊరు వదిలి రమ్మనమని అనవు. అతన్ని పని నుంచి వెనక్కి రమ్మనమని అంటే అతని నుంచి నువ్వు వేరు చేసుకున్నట్టే. అతను ఇదివరకులా కాదు, చాలా బిజీగా అయ్యాడు. ఇలా ఉండే మనుషులు శాంతంగా, నిబ్బరంగా ఏదీ మాట్లాడలేరు. అతను ఆవేశపడితే నువ్వు రెచ్చిపోకూడదు. అలసిపోయిన అతన్ని నీ చిరునవ్వుతో చేరదీయాలి కానీ నీ ముడిపడిన కనుబొమ్మలు ప్రశ్నించకూడదు. నీ సమక్షానికి వచ్చి ఎప్పుడు వాలిపోతానా అని అతని మనసు తహతహలాడాలి కానీ ఉన్న ఒక్క క్షణం ఇబ్బందిగా భావించకూడదు. రాధా కుర్చీలో కూర్చొని ముఖానికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఏడవసాగింది. ఆనంద్ భుజం మీద చెయ్యి వేశాడు. అదిగో ఆ బేలతనమే వద్దంటాను. నీ ధైర్యం, నమ్మకం నీకుండాలి. ఈ డబ్బు చూస్తుంటే నాకు భయం వేస్తోందన్నయ్యా.
మా ఇద్దరి మధ్య ఒక అడ్డుగోడ అయిపోతుందేమో అనిపిస్తోంది. నువ్వు అట్లా అపోహపడటం చాలా తప్పు అన్నాడతను. ఏమిటో డబ్బు సంపాదించుకున్నారు, ఇల్లు కట్టుకున్నారని సంబరపడ్డాం. ఇవేం గొడవలే తల్లి అంది శాంతమ్మ. ఇవి ప్రతి ఇంట్లోనూ ఉండేవేలే పిన్ని అన్నాడు ఆనంద్. రాధ గదిలోకి వచ్చి మంచం మీద పడుకుంది. కృష్ణ మాటలే చెవుల్లో మోగుతున్నాయి. కళ్యాణి తన వృత్తికి ఆలంబన, కళ్యాణికి నేను తీర్చుకోలేని రుణబద్ధుడిని. రాధ పెదవి నొక్కిపట్టి ఏడుపు ఆపుకుంది. రాధ మనసంతా చేదు తిన్నట్టుగా ఉంది. కృష్ణకి నా వల్ల ఏం ఉపకారం జరిగింది అని తనని తాను ప్రశ్నించుకోసాగింది. రాధ లేచి వెళ్ళి డ్రావర్ సొరుగులాగి అందులో నుంచి పేపర్ బయటకు తీసి చూసింది. అందులో కళ్యాణి డాన్సర్ దుస్తులతో, మెరిసే కళ్ళతో కృష్ణ పక్కన అందంగా హుందాగా నిలబడి ఉంది. కళ్యాణికి డబ్బు, అందం, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి. రాధ వచ్చి మళ్ళీ మంచం మీద కూర్చుంది. కానీ ఒక విషయం కృష్ణకి తెలియకపోవచ్చు. కళ్యాణిలో లేనిది తనలో ఉంది. అది కృష్ణని ప్రేమించే మనసు. రాధ తనకి తాను ఎంత నచ్చి చెప్పుకున్నా మనసంతా ఏదో బేలగా ఉంది. ధైర్యం చిక్కటం లేదు. పెళ్ళి అయినంత మాత్రాన భర్త మీద సర్వాధికారాలు ఉంటాయని నమ్మే పాతతరం యువతి కాదు రాధ. ప్రేమించే మనసు ఉందా, అది లేకపోతే భర్త కూడా పరాయి వాళ్ళ కిందనే లెక్క. రాధ అంతరంగంలో ఘర్షణ ప్రారంభమైంది. కృష్ణ జీవితంలో తన స్థానం ఎక్కడ అని ప్రశ్నించుకోసాగింది. కృష్ణ కళ్యాణిల స్నేహం ఇంకా మనస్పర్ధలకి దారితీస్తుందా? ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందాం.